హాయ్ అండి అందరికీ. మేమైతే ఈరోజు చిన్న చేపలతో కూర వండుకుంటున్నామండి. వీటిని ఇలంబ్రాయిలు అంటారు. మార్నింగ్ ఒక ఆవిడ తీసుకొస్తే తీసుకున్నాము. ఇలంబ్రాయిలు అంటారండి. వీటిని తలకాయ తీసిన తర్వాత వీటిని ఇలా మట్టి పాత్రలో వేసి క్లీన్ చేసుకోవాలండి. అప్పుడైతే అవి నీట్గా వస్తాయి. తర్వాత కూరకు కావాల్సినవన్నీ రెడీ పెట్టుకున్నామండి. నీట్గా కడిగి పెట్టుకుని చూడండి ఎంత తెల్లగా వచ్చాయో. తర్వాత ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుని తయారు చేసుకున్న మసాలా, టమాటా ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే వంకాయ ముక్కలు, చింతపండు పులుసు అండి. ఫస్ట్ అయితే మెంతులు వేసి వేయించుకుంటుందండి. కూర అయితే మా అమ్మే వండుతుంది. ఏ చేపల కూరలో అయినా సరే మెంతులు వేస్తే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. పులుసు కూరల్లో దేనిలోనైనా సరే మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ మెంతులు వేసి వేయించుకుంటుందండి. తర్వాత కరివేపాకు వేసింది. పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అండి. ఉల్లిపాయ పేస్ట్ వేస్ట్ బాగా వేయించుకోవాలి. కొంచెం మంది అన్నీ కలిపి పెట్టి వండుతారు. మేమైతే ఎప్పుడూ ఉల్లిపాయని వేయించుకుని వండుతామండి. ఆ టేస్టే బాగుంటుంది అనిపిస్తుంది మాకు. కొంచెం పసుపు వేసింది. వంకాయ ముక్కలు వేసిందండి. వంకాయ ముక్కలు కూడా బాగా వేగాలి నూనెలో. చిన్న చేపలు వంకాయ కాంబినేషన్తో కర్రీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి అందరూ. నూనెలో మగ్గుతుందండి వంకాయ ముక్క. తర్వాత మసాలా వేసి వేయించుకోవాలి. మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే బాగుంటుందండి. అదేంటంటే అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, కొంచెం చెక్క కలిపి ఆడిన మసాలా అండి అది. బాగా వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుంటుందండి. ఇవన్నీ ఫస్ట్ నూనెలో మగ్గాలండి. తర్వాత చేపలు చూస్తారా చాలా తెల్లగా ఉన్నాయి కదండి, నీట్గా వచ్చినాయి. చేపలు వేసుకుంటున్నామండి. తర్వాత కూరకు సరిపడినంత కారం, కొత్త కారం అండి, అందుకే బాగా ఎర్రగా కనిపిస్తుంది. తర్వాత కూరకు సరిపడినంత ఉప్పు, బాగా కొంచెం స్లోగా కలపాలి, లేదంటే చేప విడిపోతుందండి. చిన్న చేప ముందే విడిపోతుంది.
ఇప్పుడు ఒక అరకప్పు గ్లాస్ వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉంచుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు. రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత అప్పుడు పులుసు వేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు పులుసు వేసుకుంటున్నాము. పులుసు వేసి ఒక్క 5 మినిట్స్ ఆగితే కర్రీ రెడీ అయిపోతుందండి. చేప అయితే ఎడదు, చేపలానే ఉంటుందండి, చిన్న చేప. లేదంటే ముక్కల కింద అయిపోతుంది చిన్న చేప. అలా ఏం అవ్వదండి, ఇలా వండితే చాలా నీట్గా ఉంటుంది. కొత్తిమీర లేకుండా అసలు చేపల కూర అవ్వదు కదండి. కొత్తిమీర కూడా వేసుకున్నాం. కర్రీ చూసారా, రెడీ అయిపోయింది. చేప చూడండి అసలు విడవలేదు, ముక్క అవ్వలేదండి, చాలా నీట్గా అయ్యింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ మోడల్లో ఫిష్ కర్రీ ట్రై చేయండి అందరూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.